జరుగుతున్నట్టుంది. సార్ తలకాయ అంటే చెబుతూ దాడి శ్లోకాలు ఏమంటున్నాయి? నిన్న దారుణం అండి. నిన్న రమణమూర్తి అని ఒక ఆయన ఇదివరకు విజయవిహారం అనే పత్రిక నడిపేవాడు. ఆయన నిన్న ఒక ఛానల్లో చర్చ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన మీరు మోదీని ఇప్పుడు ఉదాహరణకు మోదీని నమో నమ అంటుంటే కూడా కొన్ని సందర్భాల్లో సంఘ పరివార వాళ్ళు అభ్యంతరం పెట్టిన సమయాలు ఉన్నాయి. దశావతారాల బొమ్మల్లో శ్రీకృష్ణుడి స్థానంలో మీరు మోదీ గారి బొమ్మ పెట్టారు, ఇది దేవుడిని అగౌరవపరచనే కదా అని ఆయన అంటున్నాడు. ఇలా అంటుంటే ఆ పక్కన చర్చలో కూర్చున్న ఆయన లేచి వచ్చి మీరు శ్రీకృష్ణుడి తలకాయ అంటావా అని పేడ చెప్పుతో కొట్టాడు. దీన్ని తీవ్ర నిరసన. చర్చల్లో అలాంటి ఘటనలు జరగడమే ఒక తప్పు అయితే తలకాయ శ్రీకృష్ణుడి తలకాయ అన్నాడు కాబట్టి అంతే నేను చెప్పుతో కొడతానని కొట్టడం, దీని మీద నిరసన వచ్చింది. సరే రమణమూర్తి ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఏమేమి జరిగాయి అదంతా చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం అది కాదు. ఇక్కడే ఒక బహిరంగ చర్చలో కెమెరా ముందు శ్రీకృష్ణుడు తలకాయ అని అంటే ఏమైంది? ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను అవమానించడానికి అడగడంలా, నేను ఖచ్చితంగా అడుగుతున్నా. జలజాతాసన వాసవాది సురపూజ భాజనంబై తనట్టు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగందోచ లతాంగి ఇట్లా ఏదో నాతులు నేరముల్చే పేరలుకం చెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురే అని పారిజాతాభరణంలో పద్యం. శిరమచ్చో వామపాదంబునం తొలగందోచ లతాంగి శిరమనే రాశాడు పండితుడు కూడా పారిజాతాభరణంలో. చిరం అంటే ఏంటండి? తలకాయ కదా. సంస్కృతంలో చిరం అంటారు, తెలుగులో తలకాయ అంటారు. లేదా అందరూ పాడే కస్తూరి తిలకం లలాట ఫలకే వర్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం విజయతే గోపాల చూడమని. తలకాయ ఏంటండి? కృష్ణుడిలో ఉన్న ప్రతి అంగాన్ని కవి అద్భుతంగా వర్ణించాడు కదా. కరతలే చేతిలో వేణు పట్టుకుంటాడు, నాసాగ్రే నవమౌక్తికం చివరిలో ముక్కు పుడక పెట్టుకుంటాడు. మిగతా మతాలకు వాస్తవంగా చెప్పాలంటే హిందూ మతంలో ఉన్న వీటికి ఒక తేడా ఉంది. మనం ఎందుకు విజయవాళ్ళు తీసిన పౌరాణిక సినిమాలు చాలా ఇష్టపడతాం? మాయాబజార్ ఎందుకు అంత ఎక్కువగా జనం చూస్తారు అంటే మానవుని దైవీకరించడం ఒకటైతే దేవుణ్ణి మానవీకరించడం అన్న ఒక లక్షణం కూడా ఇక్కడ ఉంది. కృష్ణుడు అందులో అన్ని రకాలైన చిలిపితనాలు, అన్ని రకాలైన చతురతలు, అన్ని రకాలైన వ్యూహాలు, వీటన్నిటికీ ఆయన ప్రతినిధి. తలకాయ అనడం ఏ విధంగా అవమానించడం అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు రామతీర్థంలో అందరూ ఏమన్నారు? రాముడి తల నరికారు అన్నారా? నా ప్రశ్న అంతా ఏమంటే నిజంగా ఏదైనా తప్పు ఉంటే ఎవరన్నా విద్వేష వాక్కులు మాట్లాడితే వాళ్ళ మీద ఏదైనా చేయండి, కానీ లేనిపోనివి కనిపెట్టేసి విరుచుకుపడిపోయి ఏ దేవుడు ఏ మతం కూడా వెళ్ళి పక్కన చెప్పుతో కొట్టమని చెప్పవు కదా. ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు? ఇవి ఎక్కువగా తెలంగాణలో హైదరాబాద్లో ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అది నెమ్మదిగా అంతకుముందు ప్రతి దాన్ని నిన్న కూడా నేను ఒక ఆవిడ సవాల్ చేసింది, మీరు తేల్చండి పోనీ సవాల్ చేశారు కదా, నేను కాదు హిందూ మతం కాదని చెప్పను ఇంతవరకు ఎవరు ఆయన చేయట్లేదు. అంటే ప్రచారాలు చేయడం, రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి. ఇప్పుడు ఆయన మీద ఆయన గతంలో ఇలా చేశారు అలా చేశారు, ఇప్పుడు ఆయన మీద కాదు కదా చర్చ, ఇక్కడ చెప్తూ కొట్టడం మీద. రెండవది లేని ఒక అపచారం. ఇటువంటి వాటి వల్ల వాతావరణం కలుషితం అయిపోవడం తప్ప మతాల మధ్య ఉండాల్సిన హృద్భావం మానవత్వాన్ని చూడాలి తప్ప మతం కాదు. అందువల్ల ఈ ధోరణి చాలా సరైనది కాదు. నేను మీకు ఉదాహరణలతో సహా చెప్పాను. నాసాగ్రే నవమౌక్తికం అంటే ముక్కు మీద అది ముక్కుకు పెట్టుకోవడం అని. సమరారావు సినిమాలో జోకుడు చేస్తాడు, రుక్మిణి ఆ సొగసు గోకులం లాంటిది నాటిది అంటాడు. గోకులంలో ఉన్నప్పుడు పెట్టుకున్నాను కానీ ముక్కుకు ఇప్పుడు పెట్టుకోను, ఇప్పుడు గోకులం వదిలేసి నేను ద్వారకకు వచ్చాను అని చెప్తాడు. ఇప్పుడు రాజ్యం నడపాలని. అంటే ఇది సున్నితమైన వర్మ, కానీ అనవసరంగా పెంచుతున్నారు లోతుల్లోకి వెళ్లకుండా. సార్ తెలంగాణలో ట్విస్టులు రేవంత్ గేమ్ ప్లాన్ చాలండి. నిన్న ఈ రాక్షసులు రక్తాలు అనే ఈరోజు హిందూ పత్రికలో చాలా ప్రముఖంగా వాళ్ళు వేసారు. తెలంగాణ రాజకీయం ఒక విధంగా శృతి మించిపోతుంది, ఒకరినొకరు తిట్టుకోవడాలు ఇవన్నీ భయంకరంగా పెరిగాయి. ఉద్యమ కాలంలో అంటే కేసీఆర్ దూకుడుతో మాటలతో కొంచెం వేడి పెంచడానికి అలా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అది అలా కొనసాగించారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏ సమస్య వచ్చినా కానీ ఒక చోటికి తీసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా తోడైపోయి దీంతో ఇది హద్దు మీరిపోతుంది, కాపాడాలని హిందూ
వాళ్ళ రిపోర్టర్ చాలా సీనియర్ ఆయన ప్రముఖంగా రాస్తున్నారు. అంటే వాళ్ళ స్టోరీ ఇస్తారు ఒక్కొక్క రాష్ట్రం మీద, స్టేట్ ఆఫ్ ది ప్లే అంటారు అక్కడ. కాబట్టి తెలంగాణలో ఉన్న ఈ పరిస్థితి రాజకీయ ట్విస్టులు. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అక్కడ నితిన్ గడ్కరీని ఇంకా ఇతర వీళ్ళని కూడా కలుసుకున్నారు. హైవేలు వేయటం గురించి మాట్లాడారు. గడ్కరీ కూడా కొంత అన్నిటికీ ఆయన సానుకూలంగా ఎక్కువ స్పందిస్తుంటారు కదా హైవేల విషయంలో, అవన్నీ ఆయన మాట్లాడారు.